ఇది రామాయణంలోనే అత్యంత హృదయ విదారకమైన మరియు పవిత్రమైన ముగింపు ఘట్టం. రాముడి ఆజ్ఞ మేరకు వాల్మీకి మహర్షి సీతమ్మను కుశలవులను తీసుకుని అయోధ్య సభకు వస్తారు. కుశలవులు తమ మధుర గానంతో రామాయణాన్ని వినిపించి అందరినీ ముగ్ధులను చేస్తారు. రాముడు తన పుత్రులను గుర్తించి ఆనందిస్తాడు. కాని లోకానికి మరోసారి సీతమ్మ పవిత్రతను చాటాలని కోరుతాడు. సీతమ్మ నిండు సభలో నిలబడి కన్నీళ్లతో తన చివరి సత్యాన్ని ప్రకటిస్తుంది. నేను మనసా వాచా కర్మణా రాముడిని తప్ప అన్యుడిని తలవనిది నిజమైతే ఓ భూమాత నాకు దారినివ్వు, నన్ను నీ ఒడిలోకి తీసుకో అని ప్రార్థిస్తుంది. ఆమె పవిత్రతకు సాక్ష్యంగా భూమి ఒక్కసారిగా రెండుగా చీలుతుంది. దివ్యమైన సింహాసనంపై కూర్చుని భూమాత పైకి వస్తుంది. సీతమ్మను ప్రేమతో తన ఒడిలోకి తీసుకుంటుంది. రాముడు వద్దు సీత, ఆగు అని అరుస్తున్నా వినకుండా అందరూ చూస్తుండగానే సీతమ్మ భూమిలోకి అంతర్ధానమైపోతుంది. రాముడు విరహంతో దుఃఖంతో కుప్పకూలిపోతాడు. సీతమ్మ వెళ్ళిపోయాక రాముడు వైరాగ్యంతో ఉంటాడు. కాలక్రమేణా తన పుత్రులకు రాజ్యబాధ్యతలు అప్పగించి సరయూ నది తీరానికి చేరుకుంటాడు. లక్ష్మణుడు ముందే వెళ్ళిపోగా రాముడు తన మానవ రూపాన్ని త్యజించి చతుర్భుజాలతో మహావిష్ణువుగా మారి వైకుంఠానికి చేరుకుంటాడు. రామాయణ గాథ సంపూర్ణమవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.